17 తారీఖున విడుదలైన 2 సినిమాల సారూప్యత ఏంటంటే 17 తారీఖున రిలీజ్ అయినటువంటి 2 సినిమాలు కూడా 1980 కాలం నాటి పరిస్థితుల్లో తీయబడ్డ సినిమాలు. ఒకటి వచ్చేసి కిరణ్ అబ్బవరం నిర్మాతగా తిమ్మరాజుపల్లి టీవీ అనే సినిమా. అదే రోజు రిలీజ్ అయినటువంటి ఇంకో సినిమా తిరువీర్ హీరోగా వచ్చినటువంటి సినిమా పేరు ఏంటంటే పాపం ప్రతాప్. ఈ 2 సినిమాలు కూడా 1980 నాటి కాలం నాటి పరిస్థితులు. అదొకటైతే ఆర్టిస్టులు కూడా ఆల్మోస్ట్ ఆ సినిమాలో ఈ సినిమాలో సైడ్ ఆర్టిస్టులు ఒకే రకమైన ఆర్టిస్టులు ఉండడం ఒకటి. ఇదేమో కుప్పం కథతో మనకి తిమ్మరాజుపల్లి టీవీ ఉంటే, ఇది ఇంకొక పల్లెటూరు కథ. ఈ తిరువీరు నటించినటువంటి సినిమా అది పాపం ప్రతాప్. సో ఈ 2 సారూప్యతలతో ఒకే రోజున 17 ఏప్రిల్ 2026న శుక్రవారం రోజు రిలీజ్ అయిన సినిమాల కథా కమామీషి ఇది. మరి రెండిట్లో ఏది బెటర్గా ఉంది అంటే, టీవీ చుట్టూ తిరిగే కథతో తిమ్మరాజుపల్లి టీవీ సినిమా ఉంటే ఒక ప్రాబ్లం, ఒక స్లీపింగ్ డిజార్డర్ కారణంతో బాధపడే పాత్రలో తిరువీరు నటించినటువంటి పాపం ప్రతాప్ సినిమా ఉంది. సో ఒకటేమో ప్రముఖ హీరో కిరణ్ అబ్బవరం నిర్మించగా, ఇంకోటేమో ఈటీ విన్ వాళ్ళు తీసిన సినిమా పాపం ప్రతాప్. రెండిట్లో కొంచెం బెటర్గా ఉన్న సినిమా ఏదైనా అంటే పాపం ప్రతాపే అని చెప్పొచ్చు. ఈటీ విన్ వరుస సక్సెస్ల నేపథ్యంలో ఇది కూడా అందులో జత అయిందని చెప్పొచ్చు. సో ఇదండి ఈ రివ్యూ. కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.